మేడం, ఒక మంచి టూత్పేస్ట్ సజెస్ట్ చేయండి. పుచ్చిపళ్ళు రాకున్నా, గమ్ హెల్త్ బాగుంటూ, జుమ్ అనే ప్రాబ్లమ్స్ రాకున్నా, అండ్ పళ్ళు తెల్లగా మెరిసిపోవాలి అంటే. ఆగాగు అన్నిటికీ ఒకటే టూత్పేస్ట్ ఉండదు. ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క టూత్పేస్ట్ యూస్ చేయాలి. అవునా? అయితే పుచ్చిపళ్ళు ఉంటే? ఎక్కువ పుచ్చిపళ్ళు వచ్చే వాళ్ళకి ఈ యాంటీ క్యావిటీ టూత్పేస్ట్ వాడాలి. మరి చిగురు సమస్యకి? చిగురు నుండి రక్తం వస్తున్నా, చిగురు వాపులున్నా ఈ టూత్పేస్ట్ వాడాలి. మరి వేడివి చల్లవి తినేటప్పుడు పళ్ళు జుమ్ అంటే? వాళ్ళు ఈ టూత్పేస్ట్ వాడాలి. మరి పళ్ళు తెల్లగా మెరిసిపోవాలంటే? ఇట్స్ జస్ట్ ఎ మిత్. టీత్ వైట్నింగ్ టూత్పేస్ట్ అంటూ ఏమీ లేదు. మీరు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకొని టీత్ వైట్నింగ్ చేయించుకోవాలి. బ్రేసెస్ పెట్టుకున్న వాళ్ళకి సపరేట్ టూత్పేస్ట్ ఉంటుందమ్మా? తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఇది వాడాలి. మరి డయాబెటిక్ పేషెంట్స్కి? వాళ్ళకు కూడా డయాబెటిక్ టూత్పేస్ట్ ఉంటాయి. ఎందుకంటే జైలిటాల్ అనే కంటెంట్ ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ స్వీట్నర్. వాళ్ళు ఈ టూత్పేస్ట్ వాడాలి. ఆగండి, మరి కిడ్స్కో? కిడ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఈ టూత్పేస్ట్ వాడాలి. మరి బ్యాడ్ బ్రెత్ వస్తుంది కదా వాళ్ళకు? బ్యాడ్ బ్రెత్ వస్తే మాత్రం మీ డెంటిస్ట్ దగ్గరికి కన్సల్ట్ చేయాలి.